పరిశుద్ధత, పడకలో ఉందా పరిశుద్ధత, చూపులో ఉందా పరిశుద్ధత, తలంపుల్లో ఉందా, క్రియల్లో ఉందా పరిశుద్ధత అంటే ఎక్కడా లేదు. ఎక్కడ వస్తుంది పరిశుద్ధాత్మ మన మీదకి? నీ ఆలోచన అంతా భిన్నంగా ఉంటుంది. నీ ఆలోచన అంతా లోకానుసారంగా ఉంటుంది. దేవుడు ఎలా నిన్ను బాగు చేస్తాడు? దేవుడు ఎలా నీ మీదకి దిగి వస్తాడు? ఆయన ఆత్మ ఎలా నిన్ను ఆవరిస్తుంది? ఒక పరిశుద్ధత కలిగి ఉంది కాబట్టి మరియమ్మ ఆ రోజున ఆమెను ఆవరించింది ఆయన శక్తి. ఆయన ఆత్మ ద్వారా కార్యం జరిగింది. అక్కడ పరిశుద్ధాత్ముడు కార్యము జరిపించటానికి మరియమ్మ తల్లి గర్భములో పరిశుద్ధాత్ముడు కార్యము జరిపించటానికి ఆయన బలము, ఆయన శక్తి దిగి వచ్చి కమ్ముకుందంట ఆమెనే. ఇప్పుడు దేవుని శక్తి మేఘములే, మనకు అర్థమయ్యే పరిభాష చెప్తున్నాం, మేఘములే ఆవరించింది, కప్పేసింది ఆమె. పరిశుద్ధ కార్యము జరగడానికి, లోకరక్షకుడు ఉద్భవించడానికి. ఆమె ఎలాంటిదైతే పరిశుద్ధాత్మ దేవుడు ఆమె పట్ల, ఆమె గర్భాన్ని అలా వాడుకుంటాడు అంటే ఆమె ఖచ్చితంగా పరిశుద్ధురాలే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే తన యొక్క ఆలోచనలు, తన మాటలు, తన క్రియల్లో పరిశుద్ధత కలిగి ఉంది మరియమ్మ. అందుకే ఆ పరిశుద్ధాత్మ శక్తి కార్యము లోపల జరగటానికి దేవుని బలమైన శక్తి ఆయన కప్పేసింది, ఆమెను కప్పివేసింది. లోపల ప్రక్రియ జరుగుతుంది. ఆత్మదేవుడు పిండోత్పత్తి జరుగుతున్నది. లోకానికి ఒక గొప్ప రక్షకునిచ్చింది ఆమె, మహాతల్లి. స్త్రీలు అనేక మంది ఉంటారు. కుళ్ళు, కుట్రలు, కుతంత్రాలు, ఈర్ష్యలు, ద్వేషాలు. అత్తాకోడలు ఎవరో అక్కర్లా, అత్తాకోడల్లోనే రకరకాలుగా ఉంటాయి, భిన్న స్వరాలు ఉంటాయి. తల్లి కూతుర్లోనే 2, 3, 4 కూతుర్లు ఉంటే ఆ తల్లి ఒక కూతుర్నే ప్రేమించింది. సరిగ్గా మీరు బాగా అబ్జర్వేషన్ చేయండి. ఎన్నో ఉంటాయి, ఎన్నో విభిన్నమైన మనస్తత్వాలు. కానీ వీళ్ళంతా ఏం చేస్తారు తెలుసా? ఏం చేస్తారు? ఆదివారం రాగానే ఏం చేస్తారు? బైబిల్ చక్కగా సంకన పెట్టుకుంటారు. స్తోత్రం నాయన, స్తోత్రం నాయన, ఆత్రం నాయన, ఆత్రం నాయన, తొందరగా ముగించాలి నాయన, తొందరగా వెళ్ళి బోధనాలయ్యా కదా. మనసు పెట్టి ఆత్మ కార్యం కొరకు ఎదురు చూడలేం మనం. మన హృదయాన్ని ఇక్కడే దేవుడిచ్చే మాట ఏంటని మనస్ఫూర్తిగా ఆలకించలేం. కారణం ఏంటి తెలుసా? మన దేహము శరీర ఆశలు నెరవేర్చుకోవడానికి పరిగెత్తుతూ ఉండింది, ఆత్మకార్యం నెరవేర్చడానికి పరిగెత్తుతుంది. కారణం ఏంటంటే మన దేహము, శరీరము, ఆత్మ పోరాటం నిరంతరం. ఈ పోరాటంలో చాలామంది శరీరాన్ని గెలిపిస్తూ ఉంటారు. ఒక మాట అంటారు డాక్టర్లు, ఏమని చెప్తారు తెలుసా?